అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మన ఇంజనీర్లు లేఖలు రాసిండ్రు. నేను అది కూడా చెప్తున్నా, ఈ ప్రభుత్వం ద్వారా కూడా లేఖలు రాసిండ్రు. కానీ పర్సూ చేసేటోడు ఎవరు అక్కడ. అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాలాంటి ఎంపీలము రోజు ఢిల్లీలో ఒక్కొక్క ఆఫీస్ చుట్టూ తిరుగుదు. మేము ఇలా గెలిచిన ఎంపీలు, ఈయన బండి సంజయ్ గారు గెలిచిండ్రు, ఇలా కేంద్ర మంత్రి, ఇలా పెద్దపల్లిలో ఒక ఎంపీ గెలిచాడు, యువ నాయకుడు కాంగ్రెస్ పార్టీ వెంకటస్వామి గారు మనవడు గెలిచాడు. వారు మీరు ఢిల్లీలో ఉండాలి. ఎంపీ అంటోడు ఎంపీ పనిచేయాలి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దగ్గర పోయి రిక్వెస్ట్ చేయండి. ఇలా అన్నారం సుందీల డ్యాము గేట్ వేయవలసిన అవసరం లేదు. అక్కడి పంపు చేసేటువంటి నీళ్లను మనం లిఫ్ట్ చేసుకుంటా మన ఎల్ఎండిను మిడ్ మానేర్ నింపుకోవచ్చు. కాదంటారా? చర్చకు రెడీ. ఇలా మన రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీర్లు, మేమున్నప్పుడు గదే ఇంజనీర్లు, ఇప్పుడు కూడా గదే ఇంజనీర్లు. మన కుర్చీలు మారితే తప్పితే కానీ అధికారులు అయితే కావాలే కదా. వాళ్ళు ఇదివరకు చేసిర్రు కదా. ఇప్పటికి కూడా ఎల్ఎంపీలో ఉన్నటువంటి 5-6 టీఎంసీ నీళ్ళని తీసుకొచ్చేసి మిడ్ మానేర్ లో పంపించి ఇలా ఎల్ఎండి ద్వారా ఈ కాకతీయ కెనాలకు ఇవ్వకపోతే ఇలా నిన్న మొన్న ఈ తుప్పురు వర్షం పడ్డది, ఇబ్బంది ఏం లేదు రైతులకి. పాపం పోయి పొలాల్లో పంట పొలాల్లో పని చేసుకుంటున్నారు. కానీ అది పుట్టకొచ్చి ఈయన కోతకొచ్చే వరకు నీళ్లు ఉండాలి, లేకపోతే రైతులు ఇంకా నష్టపోతారు. యూరియా వేస్తారు, ఇప్పుడు డిఏపి వేస్తారు, పంట పచ్చగా ఊపడుతుంది. కొంచెం పైకి వచ్చేసరికి నీళ్లు లేకపోతే ఏమవుతారు? ఆగమైపోతారు. రైతులు డిస్ట్రెస్ లాగా పోతారు. నేను ప్రికాషనరీ మెజర్, ఇప్పుడు నేను చెప్పేది ఏమన్నా అర్థం కాకపోవచ్చు. నేను చాలా దూరదృష్టితో మాట్లాడుతున్నాను. నేను ఇవాళ సెప్టెంబర్ ఇంకా అడుగు పెట్టలేదు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో కోతలకు వస్తాయి. కోతలకు వచ్చేవారు నీళ్ళు లేకపోతే రైతులు పెట్టుబడి కూడా మొత్తం నాశనం అవుతుంది. ఇవాళ ఒక బోర్ వేసుకొని 5 ఎకరాలు పండించినోడు 2 ఎకరాలు ఎండగొట్టుకుంటాడు, 3 ఎకరాలకే చేతికి వస్తుంది అంటాడు. లేదా 1 ఎకరం వేసుకున్న చిన్న రైతు సగం ఎకరం ఎండగొట్టుకుంటాడు, ఒక సగం ఎకరం కోత కోసుకుంటాడు. ఇలాంటి దుస్థితి రావద్దంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, మంత్రులు స్పందించి, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు స్పందించి ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దగ్గరికి వెళ్లి ఈ ఎల్లంపల్లి వరకు నీళ్లు నింపాలంటే పుష్కలంగా నీళ్లు ఇవాళ మేడిగడ్డ దగ్గర పోతున్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డికును ఈ కాంగ్రెస్ లకు ఇవన్నీ మోటార్లు స్టార్ట్ అయితే కేసీఆర్ మోటార్లు, కేసీఆర్ నీళ్ళని రైతులు అర్థం చేసుకుంటారు అని చెప్పి దుర్మార్గంగా ఒక దురాలోచనతోని రైతుల కడుపులు ఎండగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వస్తున్నది. ఎందుకు ఆలోచన చేస్తలేరు మీరు అంటున్నా. నేనేదో కొత్త ముచ్చట చెప్తలేను. ఇదివరకు గత 10 ఏళ్ళు మీరు నడిపిన ప్రభుత్వం ఒక ఆలోచనలే ఇది. కొత్త సృష్టించి చెప్పింది ఏం లేదు. ఇదివరకు కేసీఆర్ గారు జూన్, జూలై మాసాల్లో పెట్టే నీళ్ళని లిఫ్ట్ చేసి మనము అవన్నీ టేక్ కేర్ చేద్దాం. ఇలా ఈసారి జూలై, ఆగస్టులో ఎన్ని నీళ్లు పోయినాయండి? మేడిగడ్డ దగ్గర 10 లక్షల క్యూసెక్లు ప్రవహించిందండి. 10 లక్షల క్యూసెక్లు మేడిగడ్డ దగ్గర గోదావరిలో పోయి సముద్రం పాలేదు. 35,000 నీళ్ళు వచ్చినా కూడా, క్యూసెక్లు వచ్చినా కూడా లిఫ్ట్ చేయొచ్చు. ఎక్కడ నీళ్లు తీసుకురావడానికి మోటార్లు వస్తే నీళ్ళు వస్తే నిండుతుంది. అర్రే మళ్ళీ టీవీలలో అన్ని మళ్ళీ మోటార్లు, పంపులు నీళ్ళు వస్తా అంటే కేసీఆర్ గుర్తుకొస్తాడు. ఒకంత దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకుడు రాజకీయాలు వదిలిపెట్టు. ఇలా గిన్నె నీళ్ళు తీసుకురావచ్చు కదా, మోటార్లు ఆన్ చేయి. మళ్ళీ బంద్ చేశాడు. ఆ రోజు కేటీఆర్ మా ఎమ్మెల్యేలు పోయినప్పుడు తెల్లారు ఆన్ చేసారు, మళ్ళీ ఇప్పుడు బంద్ చేశారు. ఇప్పుడు ఆన్ చేయి. తర్వాత ఎన్డీఎస్ఏకి లెటర్లు రాసిండ్రు వీళ్ళు. ఏది సుందిలా అన్నారం గేట్ లేకుండా కూడా మేము నీళ్లు లిఫ్ట్ చేయొచ్చని చెప్పి కూడా అధికారులు రాసిండ్రు. నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది. మరి దాన్ని ఎమ్మడి తిరగాలి కదా వీళ్ళు. ఆ పెద్దపల్లి ఎంపీ కొత్త పిల్లాడు మంచిగా, ఐ రిక్వెస్ట్ దట్ యంగ్ బాయ్ to take initiative. Though you are in Congress, I am in TRS party. You take initiative. Come on, go and meet the officials and make a request, because all those projects are in your constituency. దాని తర్వాత మరి ఇక్కడ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి, హోం మంత్రి, మరి వారు కూడా ఇనిషియేటివ్ చేసుకుని ఎన్డీఎస్ఏ అథారిటీస్తో మాట్లాడమని చెప్పండి. ఆ సుందిల్లా అన్నారం
పంప్ హౌస్లు వాడుకోవచ్చు, మొత్తం నింపం. ఏ సుందీలు అన్నారో మొత్తం నింపకుండా కూడా లిఫ్ట్ చేయొచ్చు. ఆ విధంగా అవకాశం ఇవ్వని చెప్పి అడగండి ఎన్డీఎస్ఏని. అధికారులు అడిగినారు, ఇప్పటికి లెటర్లు పెట్టినరు. వీళ్ళకి ఏముందంటే మళ్ళా కేసీఆర్ కట్టిన మోటార్లు, కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులతో నీళ్ళు వస్తున్నారా అంటే మేము ఇన్ని రోజులు వీళ్ళని తిట్టిపోసాం కాబట్టి ఎట్లా అని చెప్పి మీమాంస వద్దు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి రైతులను కాపాడండి. జై తెలంగాణ. జై తెలంగాణ.